వెల్కమ్ టు పాప్కార్న్ హార్ట్ డిబేట్. నేను లక్ష్మణ్. కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్న మాఫియా మళ్ళీ ఇంకోసారి తెరపైకి వచ్చింది. గతంలో కేవీ రావు గారు ఎవరైతే కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఉన్నారో ఆయన 41.12% ఆ పోర్టులో వాటాను బెదిరించి లాక్కున్నారు. ఆరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు దీన్ని లాక్కున్నట్టుగా ఆయన సిఐడి విభాగాధిపతి రవిశంకర్ గారిని కలిసి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదుతో పాటు అనేక అంశాలు ఆయన లేవనెత్తడం జరుగుతుంది. గతంలో రేషన్ మాఫియా అంటూ అనేక మాఫియాలు అక్కడ చెలరేగిపోతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ పోయి పరిశీలించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏది కేవీ రావు గారు ఏదైతే ఫిర్యాదు చేశారో దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారు అనేది టాపిక్ గా మారింది. స్టూడియో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. సార్, చర్చకు స్వాగతం అండి. నమస్కారం. డివిఎస్ గారు, గతంలో రేషన్ మాఫియా 5 ఏళ్లు విచ్చలవిడిగా సాగింది. లక్షల టన్నులు ఆంధ్ర టు ఆఫ్రికా దేశాలు తరలి వెళ్లిన పరిస్థితి ఉంది. ఇదే అంశం మళ్ళీ ఆయన కేవీ రావు గారు మళ్ళీ సిఐడి అధిపతిని కలిసి ఆయన ఫిర్యాదు కూడా చేయడం జరుగుతుంది. అసలు కాకినాడ పోర్టు వేదికగా మాఫియానే కాదు, అప్పుడు జరిగిన దౌర్జన్యాలు కూడా వెలుగు చూస్తున్నాయి. అసలు కాకినాడ పోర్టు వేదికగా ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? అంటే ఒక కాకినాడ పోర్టు అని కాదు, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో పోర్టు బేస్డ్ మాఫియా ఏ విధంగా మాఫియా గుప్పెట పట్టింది. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లైన్ మొత్తం ఇవాళ వాళ్ళ గుప్పెట్లో ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే మనం చూసాం ఏది గంగవరం పోర్టు, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా దగ్గర మరి 640 కోట్లకే 9,000 కోట్ల వాటా నమ్మేశాడు అదానీ పరం జరిగిన నేపథ్యంలో. ఇవాళ దానిపైన సిబిఐ విచారణ జరిపించాలని షర్మిలే డిమాండ్ చేస్తోంది. అట్లాగే కృష్ణపట్నం పోర్టులో మనం చూసాం ఏంటి, విశ్వేశ్వరరావు ఆయన నవయుగ, అసలు మొత్తం మన మధు గారికి తెలుసు ఆ ఏరియాలో, అక్కడ నెల్లూరు జిల్లాలో ఏంటది, అక్కడ అసలు గ్రామానికి వెళ్ళి ఆయన విశ్వేశ్వరరావు అక్కడ గ్రామస్తులను ఒప్పించి కానీ భూసేకరణ, దానికి ప్రతిగా అక్కడ మత్స్యకారులు వాళ్ళందరికీ కూడా మరి నవయుగ తరఫున అక్కడ ఇళ్ళు కట్టించటం, స్కూల్స్ కట్టించటం, ఆ పిల్లలకి చదువు, అంత బాధ్యతగా వచ్చినటువంటి ఆ కృష్ణపట్నం పోర్టులో ఆయన్ని నవయుగా అక్కడి నుంచి ఇచ్చేసేసి అదానీ పరం చేశారు. ఇప్పుడు ఇది ఏది, ఈ పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడ పోర్టు మీద పడ్డ దాంట్లో మొత్తం ఈ పోర్టు బేస్డ్ మాఫియా ఇవాళ నీకు ప్రజల ముందు కళ్ళ ముందు దోషులుగా కనపడుతున్న దాంట్లో కేవీ రావు వెళ్ళి ఇవాళ మరి ఫిర్యాదు చేసిన విధానం ఏంటి, ఆయనకున్నటువంటి వాటా, ఆయన కుటుంబ సభ్యుల్ని బెదిరించి కేసులు పెడతాం, ఆడిట్ చేపిస్తాం, ఆ విధంగా ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి అధికారం దీంతో సిఐడి ఏంటి, ఆయన మొన్న కూడా బెదిరించాడు ప్రెస్ మీట్లో, నువ్వు గమనించావో లేదో, ఏమని బైడెన్నే బెదిరించాడు అమెరికా అధ్యక్షుడిని, ఏమని, నీ చేతిలో FBI ఉంది కాబట్టి నువ్వు నా పేరు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని పెడితే నా చేతిలో సిఐడి ఉంది కాబట్టి బైడెన్ పేరు రాయమంటారా అని అడిగాడు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క వాక్యంలో సిఐడిని ఎలా తన యొక్క చెప్పు చేతుల్లో ఉంచుకుని వీళ్ళందరినీ ఎలా బెదిరించాడో నీకు ప్రెస్ మీట్లోనే ఆయన మాటల్లోనే మనకు వెళ్ళిందంటే, ఇవాళ మరి కేవీ రావు బాధితుడు ఏంటి, 41.12%. అసలు కాకినాడ పోర్టు దాని యొక్క విలువ దగ్గర 4,068 కోట్లు ఏముంటుంది, దాంట్లో 41.12% అంటే నీకు 1,640 కోట్లు దగ్గర ఏంటి ఇవాళ మరి లాగేసుకున్నారు. అరవిందో పరం ఏది, విజయసాయి రెడ్డి అతని అల్లుడా, పెనక ఎవరు, రోహిత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, అంటే ఎలా పోర్టుల్ని వీళ్ళు గుప్పెట పట్టారు, ఎందుకు అంటే దీని వెనక ఒక పెద్ద స్కెచ్, ఒక గ్రేటర్ కాన్స్పిరసీ. జగన్ ఏది చేసినా దాని వెనక ఒక మహా కుట్ర ఉంటుంది అనమాట. ఏది, ఈ పోర్టులన్నీ ఇవాళ వీళ్ళ గుప్పెట్టుకు తెచ్చుకుంది ఎందుకు, దీనికోసమా. ఇవాళ మాఫియా గుప్పెట్లో ఆంధ్రప్రదేశ్ పోర్టులు ఏంటి, కాకినాడ అనేది ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏంటి డి గ్యాంగ్ అంటున్నారు, దోపిడీ గ్యాంగ్ ఇవాళ ఏది ద్వారంపూడి గ్యాంగా. నీకు ఒక కాకినాడ పోర్టు నుంచే 1,31,00,000 టన్నుల బియ్యం మరి రవాణా అంటే గతంలో ఎప్పుడు ఈ విధంగా లేదు. అసలు చంద్రబాబు హయాంలో 2014-19 మధ్య నీకు సంవత్సరానికి కాకినాడ పోర్టు నుంచి ఎంత వెళ్తుంది, మహా వెళ్తే మ్యాక్సిమం 17 లక్షల టన్నులు వెళ్ళి.
అట్లాంటిది నువ్వు ఇప్పుడు సంవత్సరానికి నీకు 54 లక్షల టన్నులు అంటే ఏంటి 3 రెట్లు. ఏదైనా అంతే భరత్, మన ఎవరు జగన్మోహన్ రెడ్డిది 3 times బెటర్. అంటే కరప్షన్ కూడా 3 రెట్లే. ఆయన భారతీయ సిమెంట్స్ నువ్వు చూసే ఉంటావు, ఆయన లోగో 3 times బెటర్ అని ఉంటుంది. అంటే తను ఏంటి, ఒకటి కాదు ఆయనకు కావాల్సింది ముప్పేట. ఏది దోపిడీ అయినా ఇవాళ డి గ్యాంగ్ అన్నారు. అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ అక్కడ ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు. అక్కడ ఏంటి, వాళ్ళ నాన్నేమో స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, వాళ్ళ తమ్ముడేమో స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి. అతనే మళ్ళా ఈ షిప్పింగ్ ఏజెన్సీల అసోసియేషన్ కూడా అధ్యక్షుడు. అంటే అసలు ఎలా వీళ్ళు 4 వైపుల దిగ్బంధనం చేసి ఆ పోర్టుని ఒక 7 ఎకరాలు వాళ్ళ పేరు మీద రాంచేసుకున్నారు. ఏది ఆ మానస ట్రేడింగ్ ఏదో ఉంది వాళ్ళది. అంటే అక్కడ నీకు ఆ స్పాటెక్స్ మెషిన్స్, నీకు గోడౌన్లు కట్టుకోవడానికి నువ్వు పోర్ట్ ఇస్తే నీ గోడౌన్లలో ఈ స్పాటెక్స్ మెషిన్స్ పెట్టడం ఏంటి అంటే ఏంటి, అక్కడ కేవలం ఆ స్పాటెక్స్ మిషన్లు పెట్టి ఈ బియ్యం నూకగా మార్చడం. 5 మిషన్లు పట్టుకున్న నేపథ్యంలో ఇవాళ షాన్ మోహన్ వెళ్ళాడు కలెక్టర్. ఏంటి, ఫైర్ అయిన పరిస్థితి. అసలు అక్కడ పోర్టులో పట్టుకున్నది ఆ నౌకల్లో ఏది, ఆ స్టెల్లా పనామా, అది రేషన్ బియ్యమా. ఇవాళ ఏంటి, ఆ బార్జీ 0073, ఆ బార్జీలో 1140 టన్నుల బియ్యం. వాళ్ళది రేషన్ బియ్యం అన్న నేపథ్యంలో ఏంటి, అటు సివిల్ సప్లైస్, ఇటు రెవెన్యూ, పోలీస్, పోర్ట్ అథారిటీస్తో ఒక 5 శాఖలతో ఇవాళ ఒక కమిటీగా ఏర్పడి పోర్ట్ అనేది ఇవాళ కాకినాడ పోర్టు స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీస్ కంట్రోల్లోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న డీజీపీతో రవిశంకర్ అయ్యన్నార్తో భేటీలో కూడా అక్కడ ఒక పోర్టు పోలీస్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని. ఎందుకంటే 2200 ఎకరాల విస్తీర్ణంలో పోర్ట్ ఉంటే 20 మంది పోలీసులు అంట. 2200 ఎకరాలని కాపలా గాయటానికి 20 మంది పోలీసుల. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, అటు గంగవరం పోర్టు, అంటే మీరు డ్రగ్స్ పోతున్నాయా, డ్రగ్స్ మాఫియా, గంజాయి పోతుందా, ఎందుకంటే గంజాయి మాఫియా ఇవాళ ఏది విశాఖ ఏజెన్సీలో, మన్యం జిల్లాలో, అటు గోదావరి, రాంపచోడవరం ఆ ఏరియా అంతా నీకు గంజాయి సాగు. ఏది అతను ఎవరో ఉన్నాడు ఎమ్మెల్సీ అనంతబాబు. అంటే ఆ గిరిజన రైతుల్ని ప్రలోభపెట్టి గంజాయి సాగు చేయించి ఆ గంజాయి నీకు 25,000 కోట్ల విలువైన గంజాయి. ఏది 100 గ్రామాల్లో నీకు 16 మండలాల్లో సాగు చేస్తున్నారంటే ఇవాళ దానిపైన ఉక్కుపాదం మోపాలి. అటు గంజాయి, ఇటు డ్రగ్స్ మాఫియా, ఇటు రేషన్ రైస్ మాఫియా, వీళ్ళంతా పోర్టులను గుప్పెట పట్టిన నేపథ్యంలో ఇవాళ సీ కోస్టల్ లైన్ భద్రత ప్రమాదకరంగా మారింది. ఆయుధాలు వస్తున్నాయి అంటున్నారు. ఇవాళ మ్యారిటైమ్ పోలీసింగ్ ఏం చేస్తోంది అని అడిగాడు నిన్న పవన్ కళ్యాణ్. ఈరోజు క్యాబినెట్ భేటీలో కూడా దీనిపైనే గరంగా చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మీరు ఇవాళ శాండ్ మాఫియా భరతం పడుతున్నారు, అటు లిక్కర్ మాఫియా భరతం పడుతున్నారు, ఇప్పుడు ఈ మాఫియా భరతం పట్టారు. అవునవును డివిఎస్ గారు, మళ్ళీ ఇప్పుడు తాజాగా నాగపూర్లో ఉన్న ఒక వ్యాపారి, రేషన్ వ్యాపారి డి గ్యాంగ్ మీద కేసు పెట్టారు. మా దగ్గర దాదాపు 2 కోట్ల రూపాయల లంచం పైన వసూలు చేశారు మా రైస్ ఎక్స్పోర్ట్ చేయాలంటే. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏమైనా ఉందా అని చెప్పి ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వచ్చి కేసులు పెడుతున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి? అనూప్ అగర్వాల్ అతనేంటి, నాగపూర్ పోలీస్ స్టేషన్లో ఇవాళ ఎవరా చిన్నబాబు రెడ్డి, మధుసూదన్ రెడ్డి గారు చెప్పాలి, ఎవరా చిన్నబాబు రెడ్డి ఎవరు? ఆయనే వీరభద్రారెడ్డి. అంటే వీరభద్రారెడ్డికి అది నిక్ నేమ్ అంట. ఏది, పెద్దబాబేమో చంద్రశేఖర్ రెడ్డి, చిన్నబాబేమో వీరభద్రారెడ్డి. అతన్నంతా ఏదో మరి చిన్నబాబు అని పిలుస్తారంటున్న నేపథ్యంలో మరి డి గ్యాంగ్లో ఇవాళ కింగ్ పిన్ ఏంటి చిన్నబాబు రెడ్డి. ఈ చిన్నబాబు రెడ్డి ఇతన ద్వారంపూడి తమ్ముడా లేకపోతే ఇంకొకడెవడో బంధువు ఉన్నాడంట, అతని పేరు అసలు చిన్నబాబు. ఇప్పుడు ఆ చిన్నబాబు రెడ్డి ఇవాళ చిన్నబాబు రెడ్డి బెదిరింపులు, అతను మాఫియాగా అక్కడ మారిన విధానం, అతనేంటి ఆ నాగపూర్
మహారాష్ట్రకు చెందినటువంటి అక్కడి నుంచి నీకు బియ్యం ఇక్కడ కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు సార్ 30,000 టన్నులు సెనేగల్కి ఒరిజినల్ రైసు వాళ్ళు గోడౌన్లో పెట్టుకొని అన్ని ట్రాన్స్పోర్ట్ అక్కడికి చేసుకొని ఆ నుంచి షిప్ చేసుకుంటా అంటే షిప్మెంట్ ఎక్కియాలంటే 2,50,00,000 లంచం అడిగారు. దానికి నేను ఎందుకు ఇవ్వాలా లంచం అని అడ్డం తిరిగితే 3 నెలలు అటుబడి ఇటుబడితే ఇంకెందుకు లేదు దరిద్రం అని చెప్పి ఏం చేశారంటే 1,49,00,000 లంచం ఏ చిన్నబాబు అనే ఆయన కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవం, ఆన్లైన్ పోయిన అమౌంట్ అది. ఆఫ్టర్ దట్ అదేంది సెనేగల్కి ఇతని ప్రొడక్ట్ చేరిన తర్వాత పోయిన తర్వాత కేసు పెట్టాడు. ఆ కేసుని ఏం చేశాడంటే అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్నటువంటి అవినాభావ సంబంధం లాబింగ్ చేసి కేసుని ఏం చేశారంటే ఎఫ్ఐఆర్ అయిన కేసుని వెనక్కి తీసి తొక్కి పెట్టారు కోర్టుకు పోనీయకుండా పొలిటికల్ రాజకీయ పరిణామాలతో. ఎవరు దాని వెనకున్నది? వినోద్ అగర్వాల్. ఎవరి వినోద్ అగర్వాల్? ఇప్పుడు వినోద్ అగర్వాల్ ఢిల్లీ ల్యాబింగ్, అంత బలమైన ల్యాబింగ్ వినోద్ అగర్వాల్ మెయింటైన్ చేస్తున్నాడా? అతనికి ఏదో బీజేపీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని కూడా ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏదేదో మంత్రులతో ఫోటోలు దిగడం అంటే ఇది ఒక నేషనల్ మాఫియా అని షర్మిల కూడా, ఇది జాతీయ కుంభకోణం, దీనిపైన సిబిఐ దర్యాప్తు ఆమె డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇవాళ జాతీయ మాఫియా ఇదంతా ఏంటి? వ్యవస్థీకృత నేరం, ఆర్గనైజ్డ్ క్రైమ్గా కాకినాడ పోర్టుని చెరబట్టినటువంటి ఈ డి గ్యాంగ్ గ్రామాన ఇవాళ రేషన్ మాఫియాని ఎలా వేళ్ళును ఇలా చేసిందో అదొక జడలు దిగినటువంటి ఇవాళ జడల భూతంగా మారింది. ఓకే ఓకే, వాటిని పీకేయాలి ఇవాళ. అవును మసూద్ రెడ్డి గారు, సిఐడికి అందుతున్న కేసులు, ఆ కేసుల తర్వాత వచ్చే యాక్షన్ సిఐడి నుంచి, ఆ యాక్షన్లో ఈ మాఫియా పీచం అణిగిచ్చే విధంగా ఏమైనా అడుగులు తీసుకుంటారంటారా ఏపీ పోలీసులు కానీ సిఐడి కానీ? నాకేందంటే ఈ 5 ఏళ్ళు మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామా, ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి కేసులు ఎలికి తీసి కాలాతీతం చేసుకున్నాం. నేను అనే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఉందో కాకినాడ పోర్టు బియ్యం ఒకటే కాదు, ఇప్పుడు రా షుగర్ పోతూ ఉంది, క్వాడ్జు పోతూ ఉంది, డిఏపి, తర్వాత చూసుకుంటే ఎడిబుల్ ఆయిల్, కోలు, వుడ్ చిప్స్, అమోనియా, గ్రానైట్ బ్లాక్స్, తర్వాత ఇలా అన్ని రకాల ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటాయి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నప్పుడు ఈరోజు కలెక్టర్ గారు మాట్లాడింది నేను విన్నా. కలెక్టర్ హ్యాండ్స్ ఆఫ్ చేతులు ఎత్తేసి ఈరోజు ఆయన విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అంటే ఎట్లా ఉందంటే పోర్ట్లు ప్రైవేటలైజేషన్ కాకూడదని మా లాంటి వాళ్ళం కోరుకున్నాం మొట్టమొదటి నుంచి కూడా. పోర్ట్లు ఎప్పుడైతే పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ప్రైవేటలైజేషన్ కానీ అయితే మనం సర్వీస్ చూసుకుంటున్నాం, కానీ అంతర్రాష్ట్రీయ స్మగ్లర్స్కి అడ్డాగా మారద్దని మేము మొట్టమొదటి నుంచి అనుకున్నాం. ఇప్పుడు మన తెలుగోడైనటువంటి నవయుగ వాళ్ళకి కృష్ణపట్నం పోర్టు పోతే జిఎంఆర్ వాళ్ళు, జీవీకే వాళ్ళు వీళ్ళందరినీ బెదిరించి ఎవరు లాగేసుకున్నారు? ముంబై సార్ జీవీకే వాళ్ళ చేతిలో ఉంటే వాడి మీదకి ఈడీ సిబిఐ పంపించేసి ఆ పోర్టు లాగేసుకున్నారా? అదానీ గ్రూపు. అదానీ వచ్చి మళ్ళీ కృష్ణపట్నం పోర్టు లాగేసుకున్నాడా? ఏది లాగేసుకుండా? గంగవరం పోర్టులో ప్రభుత్వం వాటా ఉంటే నష్టం ఏంటి? 10.5% పోర్టు ప్రభుత్వం వాటా ఉంటే ఏటా ఆదాయం వస్తుందిగా ఎంతో కొంత, దాన్ని కూడా పెట్టేశారా? పంగనామాలను పెట్టేశారా? ఇప్పుడు ఈ కాకినాడ పోర్టు కేఎస్పిఎల్ పోర్టుని సరే కష్టపడి ఏదో ఆయన నిర్మించుకుని, ఎప్పుడు తెలుసా 1997లో అక్కడ పోర్టు కట్టాలని అప్పటి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నాడు. 1997లో అది 610 మీటర్లు ఉన్నది. దీన్ని ఏం చేశారంటే 1999కి 2,500 మీటర్ల పొడుగు చేసి ఆ పోర్టుని అభివృద్ధి చేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఇది మర్చిపోతున్నాం మనం. ఆ పోర్టు పనులు ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు, ఆ పోర్టుని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అది అట్లా డెవలప్ చేసి 2,500 మీటర్ల పొడుగున్న పోర్ట్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు చేస్తే ఆదాయం విరివిరిగా పెరగద్దు అనుకుంటే అక్కడ ఒక సెడ్జ్ ఉంది, ఆ సెడ్జ్ కూడా లాగేసుకున్నారు ఆరో రియాలిటీ వాళ్ళు.
అంటే దోపిడీకి అడ్డు పొద్దు లేకుండా పోతూ ఉంటే దీనికి శిక్షలు పడకుండా ఉంటే ఏం చేయాలి మనం? కాబట్టి ఆలోచన చేసుకోవాలి, ప్రభుత్వాలు ఆలోచన చేసుకొని నిజమైన రాబోయే నవతరం నాయకులకు కూడా ఒక గుణపాఠంగా ఉండాలా. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క అక్రమ వ్యాపారానికి, సక్రమ వ్యాపారం చేసుకుంటే ఇబ్బంది లేదు, అక్రమ వ్యాపారానికి ఎవరైతే నాంది పలికారో XYZ అనుకోకుండా తక్షణం అరెస్ట్ చేసేసి జైలుకి పంపించాలి. ఇప్పుడు ఏంటంటే డివిఎస్ గారు, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ అని ఒకటి ఉంది మనకి. అంటే నిత్యావసర సరుకుల్ని సీజ్ చేసేటటువంటి అధికారం ఏ ప్రభుత్వానికి లేదు, చెడిపోతాయి. అందువల్ల వాటి మీద ఏదన్నా అనుమానం ఉన్నప్పుడు దాని వాల్యూ వర్త్ ఆఫ్ అమౌంట్ కోర్టులో డిపాజిట్ కడితే కోర్టు పర్మిషన్ ఇస్తుంది. వేస్ట్ అయిపోద్దు, ఎవరికొకరికి ఉపయోగపడతాయి కదా. బియ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎసెన్షియల్ గూడ్స్ని సీజ్ చేసే అధికారం ఎవరికి లేదు. ఐడెంటిఫైడ్ చేసి దాని వాల్యూ క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు జడ్జి ముందు దా వర్త్ ఆఫ్ అమౌంట్ కోర్టులో డిపాజిట్ కడితే దాన్ని రిలీజ్ ఆర్డర్ ఇస్తారు కోర్టు ద్వారా. అంటే వేస్ట్ కాకుండా ఉండటం కోసం. అంటే దొరికినప్పుడు పెట్టారు, దొరకకుండా ఎంత సప్లై చేస్తుంటారు, దాని మీద పనిష్మెంట్ ఏంది? దొరకకుండా సప్లై చేసిన వాటికి ఏంది? అందుకే నేను సొల్యూషన్ చెప్పాను. ఇప్పుడు అంటారు చెక్ పోస్టులు. ప్రతి పోర్టు దగ్గర కేంద్ర ప్రభుత్వం మనకి సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. నేను అంటుండేది ఏంటంటే ఎంట్రన్స్లోనే ఒక ల్యాబ్ ఏర్పాటు చేసేసేయాలి, ఎలక్ట్రికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, క్వాడ్జీ, తర్వాత నీకు రా షుగరు, తర్వాత ఇంకేం చెప్పాను, గ్రానైట్ ఉంది, అన్ని రకాలు ఉండి టెస్ట్ చేయటం, ఎన్ఓసి సర్టిఫికేట్ వస్తేనే లోపలికి పోవటం. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ప్రతి బ్యాచ్ వైజ్ ప్రతి లోడ్కి ఎన్ఓసి లేనప్పుడు వాళ్ళకి సునాయాసంగా స్మగ్లింగ్కి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి టన్నుకి ఇంతని ఛార్జ్ చేసి డివిఎస్ గారు మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాం, మీ సేవకు పోయి డెత్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాం, 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి తీసుకుంటున్నావా లేదా? 1B కావాలన్నా, అడంగులు కావాలన్నా అట్నే ప్రతి టన్నుకి ఇంతని ఛార్జ్ చేస్తే అక్కడ ఉండే వాళ్ళకి శాలరీలు వస్తాయి. దాని మేనేజ్మెంట్కి డబ్బు కూడా ఉపయోగపడుద్ది. అక్కడున్న సెక్యూరిటీ ఫోర్స్కి కూడా డబ్బులు వస్తాయి. పోర్టు ఛార్జీల్లో పాటు టెస్టింగ్ ఛార్జీలు కూడా ఒక కాలంలో పెట్టేసి చేసి ఓకే అనుకుంటే రిలీజ్, ఆ సర్టిఫికేట్లు మన దగ్గర గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కాబట్టి యాక్షన్ తీసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఇవాళ బాస్మతి రైస్ ఉంటుంది, అవి కొనరు కదా. రెండోది బీపీటీలు ఉంటాయి. తర్వాత నీకు ఇంకేముంది, సోనా మసూర్ ఉంటుంది. తర్వాత నీకు ఇట్లాంటి రకరకాల వెరైటీస్లో ఈ రేషన్ బియ్యంకి వచ్చి ఎయ్యన్ని ఒకటి ఉంటుంది, ఎయ్యన్ని 61, ఎయ్యన్ని 1 అని 64 అని ఒక బ్రాండ్ ఉంటుంది. ఇవే ఉంటాయి ఏది రేషన్ బియ్యం పేదలకు ఇచ్చే వాటిల్లో. ఈ పట్టుకోవటం చాలా ఈజీ. అందువల్ల ఏంటంటే సింపుల్గా ఒక టోల్ గేట్ లాగా ఆ రోడ్డుకి ఇరువైపులా టెస్టింగ్ ల్యాబ్ పెట్టేసి ఎన్ఓసి ఇస్తేనే ఎక్స్పోర్ట్ అవ్వాలా, లేకపోతే లేదు. ఆ విధంగా చేస్తే అరికట్టవచ్చు. అయితే ఈ డి గ్యాంగ్కి రోజులు దగ్గర పడి చేసినటువంటి అవినీతిలో ఇవాళ జే గ్యాంగ్ అండ్ డి గ్యాంగ్ కలిసి రాష్ట్రాన్ని నాకేశారు. కాబట్టి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సిన దుస్థితి నేటి పరిస్థితి. కాబట్టి ఒకవైపు అమరావతి నగర నిర్మాణానికి ప్రణాళికలు రచించుకుంటా ఉంటే మధ్యలో ఈ గోల ఒకటి. అందువల్ల ఏంటంటే ఒకవైపు మెట్రో నగరాలు విశాఖపట్నానికి, మన అమరావతి రాజధాని గుంటూరు టిన్ సిటీస్లో హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా విజయవాడ గుంటూరుకి ఒకవైపు ఏమో 11,009 కోట్లు పెట్టి మెట్రో రైలు ఆడ ప్రణాళిక చేసుకుంటారు, ఏడేమో 11,648 కోట్లు పెట్టి ఏడ ప్రణాళిక చేసుకుంటుండ్రు. ఒక ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటారా, ఈ దొంగనా కొడుకులు భరతం పట్టడానికి దొంగనా కొడుకులు ఎమ్మడబడతారా? ఫిర్యాదులు వస్తే తనకి ఎందుకు చేయరు? ఫిర్యాదులు చేయండి. ఇవాళ ఆ మంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, మీడియాతో మాట్లాడాడు. ఏమని? వాళ్ళ వియ్యకుడు ఎప్పుడో 3 తరాల నుంచి వ్యాపారం చేసుకుంటున్నారు, అసలు ఇప్పుడు ఆయన చేస్తున్నది ఆ వ్యాపారంకి ఆయనకి సంబంధమే లేదు. ప్రతి గింజ, ప్రతి చెక్ పోస్ట్, ఏది వాళ్ళు ఎక్కడ కొన్నారు, ఏ మిల్లులో ఆడిచ్చారు, ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, ఆ బాయిల్డ్ రైస్కు సంబంధించినటువంటిది తనిఖీ చేసుకోమని వాళ్ళ ఆయనే సవాల్ చేస్తున్నాడు. మరి అలా సవాల్ చేయగలడా ద్వారంపూడి? ఒక ప్రత్యక్ష లక్షణం ఏంటి సార్? నేను ఒక మాట అడుగుతున్నా, ప్రతిపక్ష నాయకుడు యొక్క లక్షణం ఏంది? ఆడ అవినీతి జరిగిందని పత్రికలు, వారపత్రికలు, సోషల్ మీడియా, శాటిలైట్ మీడియా కోడైకొస్తుంటే వాటిని పట్టుకోమని పోయి ప్రతిపక్ష నాయకుడు ధర్నా చేయాలా? నువ్వేడుండవు?
ఏ తాడేపల్లి కొంపలో పడుకొని ఉండవా, ఎల్లంక ప్యాలెస్లో పడుకొని ఉండవా? నువ్వు చిత్తశుద్ధ గల నాయకుడు అయితే నువ్వేం చేయాలా? ఆ పోర్టు కాడికి పోయి ఏడ కానీ పీడిఎస్ రైస్ ఉంటే పట్టుకోండి అని చెప్పి ధర్నా చేయాల. ప్రతిపక్ష నాయకుడికి ఉన్న లక్షణం అది కదా. ఎలా చేస్తాడు ధర్నా? ఆ గ్యాంగ్ లీడర్ ఈయనంటవా? గ్యాంగ్ లీడరా? డి గ్యాంగ్, జే గ్యాంగు, అసలు ఈ పి గ్యాంగు, ఏది పెదిరెడ్డి గ్యాంగ్ అంట, ద్వారంపూడి గ్యాంగ్ అంట, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్. ఏంటి ఇదంతా? అంటే రాష్ట్రం గ్యాంగ్ల మయంగా మార్చి. బి గ్యాంగ్ ఒకటి ఉంది సార్. ఏ గ్యాంగ్ కూడా అనంతబాబు గ్యాంగ్ అన్ని ఇలా ఏంటి గతంలో మనం చూసాం, ఏది బ్లేడ్ బ్యాచ్ అనో, గంజాయి బ్యాచ్ అనో, చెడ్డీ బ్యాచ్ అనో, దొంగలకు రకరకాల పేర్లు పెట్టేవాళ్ళు. ఇది ఎక్కడ గోల? అంటే మధు గారు చెప్పినట్టుగా అభివృద్ధి చేయటం ఒకటే కాదు, అరాచకాన్ని అణిచేయాలి. ఇవాళ మీరు అరాచకాన్ని అణిచేయనంత వరకు ఎంత అభివృద్ధి చేసినా ఈ అరాచక శక్తులు మళ్ళీ దాన్ని నాశనం చేస్తాయి. అంటే అందుకే మనం గతంలో కూడా అనుకున్నాం, ఏంటి ఇవాళ రైతులాగా మరి ముఖ్యమంత్రి పనిచేయాలి, ప్రభుత్వం పనిచేయాలి. ఏంటి, నువ్వు పంట పండించు, కలుపు తీసేయి, పంట పండించు, మందు కొట్టు, చీడపీడ వదలాల, లేకపోతే ఏమవుద్ది, ఆ పంట చీడపీడ పాలు. ఈ మిడతల దండుకు మందు కొట్టాలి సార్. పెస్టిసైడ్, మంచి పెస్టిసైడ్ కొట్టను కానీ మిడతల దండు చచ్చిపోయి చాలా డేంజర్ మిడతల దండు. ఏంటంటే మిడతలు అంటే మీకు ఏదో తేలిగ్గా ఉంటుంది, ఏది అది మిడతే కదా అనుకుంటారు. కానీ అవేంటి, అది అసలు ఒక పెద్ద సైన్యం లాగా వచ్చి పడుద్ది అనమాట. ఆ మిడతల గుంపు అనేది అది వచ్చి పడితే నీకు పంట బతకదు. ఇవాళ సైతాన్ సైన్యం అంటోంది షర్మిల దీన్నే. అది కేవలం సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం కాదు, ఇవాళ ఈ మాఫియా. అసలు ఈ మాఫియా ఏంటి? ఇప్పుడు నవ మాఫియాలు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది నవరత్నాలు కాదు, 9 మాఫియాలు పెంచి పోషించాడనమాట. వాటిల్లో ఇదొకటి, ఏది ఈ రైస్ రేషన్ మాఫియా. ఇవాళ పోర్టు బేస్డ్ ఎకానమీ అన్నారు, పోర్టు బేస్డ్ డెవలప్మెంట్ అన్నారు. ఏది చంద్రబాబు వికసిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికీ మన దగ్గర ఒక 6 పోర్టులు 5 పోర్టులు ఉన్నాయి. మరో 4-5 పోర్టులు కొత్తగా వస్తున్న నేపథ్యంలో తీసుకొస్తుంది, అభివృద్ధి చేస్తున్నారు. దగ్గర దగ్గర 10-11 పోర్టులతో ఆంధ్రప్రదేశ్ నీకు అతి పెద్ద పొడవైన కోస్టల్ లైన్. అంత గొప్ప కోస్టల్ లైన్ నీకు ఇవాళ ఈ పోర్టు బేస్డ్ ఎకానమీ, పోర్టు బేస్డ్ డెవలప్మెంటు నీకు చరిత్ర మారిపోద్ది. ఆంధ్రప్రదేశ్ దశ తిరుగుతుంది. ఎప్పుడు ముందు ప్రక్షాళన జరగాలి. ఈ పోర్టు బేస్డ్ మాఫియా, ప్రతి పోర్ట్లో ఇవాళ మాఫియా ఇవాళ నీకు పాతుకుపోయింది, దాన్ని రూట్ అవుట్ చేయాలా. రైస్ మాఫియా భరతం పడితే తప్ప నీకు కాకినాడ పోర్టు ప్రక్షాళన జరగదు. అట్లాగే కృష్ణపట్నం లేదు, గంగవరం, ఈ పోర్టులన్నిటి మీద మీరు కొత్తగా అభివృద్ధి చేసే పోర్టులు, ఆ మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం, ఇవన్నీ వస్తున్నాయి. వాటితో పాటు మూలాపేట ఏదో చేస్తున్నారు. ఇప్పుడు వీటికి అదనంగా ఇవాళ ఈ మాఫియాలన్నింటినీ కూడా రూట్అవుట్ చేయాలి. సమూలంగా ప్రక్షాళన చేయకపోతే మీరు కట్టుబడి కట్టినా వాళ్ళు కూల్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, రోడ్లు దవ్వేసే బ్యాచ్. అమరావతిలో మనం చూసాం, ఏది రోడ్లు తవ్వేసుకొని అమ్ముకున్నారు కదా. అంటే నీకు ఎంత కకుర్తి వాళ్ళంటే గ్రావెల్ ఎత్తుకుపోయారు. అసలు ఎవరన్నా గ్రావెల్ ఎత్తుకుపోతారా? అక్కడ స్టీల్, ఏది రోడ్డు పగలగొట్టి, కరెంటు స్తంభాలు పగలగొట్టి, అందులో ఉన్నటువంటి ఇనపరాడ్లు ఎత్తుకుపోతుంటే. అమరావతి రాజధానిలో వాటర్ పైప్ లైన్ ఎత్తుకొని పోయారు. ఎందుకంటే ఈ పులివెందుల పాబ్లో ఎస్కోబార్ మిడతల దండు రాష్ట్రం అంతా విస్తరించింది. మంచి పెస్టిసైడ్స్ మంచిది కొట్టాలా. ఎందుకంటే ఆ మిడతల దండు పెస్టిసైడ్ ఏదంటే అది కొడితే చచ్చిపోదు. ఆ మిడతల దండుకి ఒరిజినల్ పెస్టిసైడ్ అనేది కలెక్షన్ చేసుకొని కొట్టాలి. ఈ పులివెందుల పాబ్లో ఎస్కోబార్ మిడతల దండు అట్ట పడి ఉంది కాబట్టి రాష్ట్రం మీద. నేను అంటుండే ఒకటి గుర్తుపెట్టుకోండి, సమాజ శ్రేయస్సు కోసం దేవుళ్ళకే తప్పల, ఎవరికి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన, రాముడు రామాయణంలో వాల్మీకి మహర్షి రచించిన, మహాభారతంలో వ్యాసుడు లిఖించిన ప్రతి పురాణాల గురించి తెలుసుకొని అవి ఇంప్లిమెంటేషన్ చేయాలా. దేవుళ్ళకే తెప్పల, మానవ మాత్రులు మనమెంత. వాళ్ళు దేవుళ్ళను కూడా వదలలేదుగా.
అది నెయ్యి మాఫియా. ఏడుకొండల దేశంలో ఇప్పుడు చూసామని అన్ని గుళ్ళు పూల కొట్టారు. ఇప్పుడు నెయ్యి మాఫియా ఏంటి అసలు అంటే స్వామివారి లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ చేసిన నేపథ్యంలో మీరు ల్యాండ్ మాఫియా భర్తం పడుతున్నారు. ఓకే, సంతోషం. ఏంటి 14 లక్షల ఎకరాల భూములు వీళ్ళు కబ్జా చేశారు, ఫ్రీ హోల్డ్లో పెట్టారు. 4.5 లక్షల ఎకరాలు అసలు ఎస్సీ ఎస్టీ బీసీ అసైన్డ్ ల్యాండ్ నీకు లాగిపారేశారు. ఇవాళ శాండ్ మాఫియా భరతం పడుతున్నారు. లిక్కర్ మాఫియా ఇవాళ వీళ్ళు వెంకటరెడ్డిని జైల్లో పెట్టారు, వాసుదేవరెడ్డిని పట్టుకున్నారు. ఇవి కాదు, ఇవాళ రైస్ మాఫియా అంతు తేల్చాల. మాఫియా రహితంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి. డివిఎస్ గారు ఒక్క చిన్నది చెప్తాను, చిన్న లాజిక్. ఒక్క క్వార్టర్ బాటిల్కి 50 రూపాయల చొప్పున తాడేపల్లి ప్యాలెస్కు పోయినాయి అంట, సిఐడి అధికారి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే ఉజ్జాయింపుగా వేసుకున్న ఒక్క నెలకి డివిఎస్ గారు సింపుల్ క్యాలిక్యులేషను 30 రోజులు లెక్కన వేసుకుంటే 30 50 1500 అంటే నెలకి 18,000, నెలకి సంవత్సరానికి 18,000, 18 5 90. అంటే 5 సంవత్సరాలకి నిన్న వచ్చిన లెక్క ఏంటంటే సిఐడి క్యాలిక్యులేషను 50,000 అని చెప్పారు. కానీ ఒక్కడి నుంచి 90,000 రూపాయలు డైరెక్ట్గా జే ట్యాక్స్ రూపంలో తాడేపల్లి కొంపకు పోయినాయి. అంటే అకౌంట్స్ చూస్తుంటే ఇప్పుడు మన డిపార్ట్మెంట్ సిఐడి డిపార్ట్మెంటు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లెక్కలు తేలుస్తుంటే ఆ లెక్కలేమో కన్సాలిడేట్ మీదకేమో 170 రూపాయలు వచ్చినాయి అంట. వాళ్ళు అమ్మింది 220 రూపాయలు, అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ కదా. 50 రూపాయలు ఎక్కడికి పోయినారంటే తాడేపల్లి కొంపకు పోయినాయి అంటారు. అంటే ఈ డబ్బు అంతా ఏ షిప్లో ధరలు ఇచ్చిండు, ఏ దేశానికి ధరలు ఇచ్చిండు? ఒకడి నుంచి ఎంత రక్తం తాగాడు? 90,000 రూపాయలు ట్యాక్స్, ఓన్లీ ట్యాక్స్. ఆ రక్తం వేరు, మళ్ళీ అది 1,00,000 కోట్లు. ఒకడి నుంచి ఎంత తాకట్టు పెట్టాడు? 25 ఏళ్ళకి తాకట్టు పెట్టాడు. 25 ఏళ్ళకి వాళ్ళని తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చాడు. ఏమైంది ఆ 25,000 కోట్లు? ఏమైంది మరి 1,00,000 కోట్లు? ఆ అవినీతి కేసులో జగన్మోహన్ రెడ్డి మీద కేసు రిజిస్టర్ కాబోతుంది. ఇది భారతదేశ చరిత్రలో ఇట్లా అవినీతి చెయ్యొచ్చు అన్నది రేపు సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోబోతుంది. ఈ లెక్క క్వార్టర్ బాటిల్కి 50 రూపాయలకి జే ట్యాక్స్ కట్టారు తాగుబోతులు అందరూ. కాబట్టి అట్ట ఎంతమంది తాగుబోతులరో, ఎన్ని క్వార్టర్లు, ఇప్పుడు సత్య డిస్టిలరీ నుంచి ఎన్ని క్వార్టర్లు వచ్చినాయి, అదాన్ డిస్టిలరీ నుంచి ఎన్ని క్వార్టర్స్ వచ్చినాయి, ఈ డిస్టిలరీ నుంచి వచ్చి ఎన్ని క్వార్టర్లు సప్లై అందరూ కేసుకు 150 రూపాయలు అంటారు. అసలు బాగా ఏంటంటే క్వార్టర్కి 50 రూపాయలు అంట. కాబట్టి ఒర్రే నాయన ఈడు కాలాత్తు కూడా నాయన కలికాల కాలకేయుడు రా స్వామి. డిస్టిలరీలని కబ్జా చేసిన నేపథ్యంలో ఇవాళ మద్యం మాఫియా ఇవాళ కంట్రోల్ అయింది. ఇవాళ కొంతవరకు తగ్గి నీకేంటి క్వార్టర్ 30 రూపాయలు ఏమో తగ్గింది. కొంతవరకు వాళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వం ఏది వాళ్ళే ఓడిచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఎవరైతే మద్యం తాగారో వాళ్ళంతా ఇవాళ జగన్ మాకు వద్దు అన్నారంటే ఇవాళ వీళ్ళకి ఇచ్చిన తీర్పు ప్రజల ఆకాంక్ష, ఒక సంకల్పంతో ఓటేశారు. ఎవరికి? చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, నరేంద్ర మోడీకి. వాళ్ళ మాటలు నమ్మి ఓటేశారు. ఏమన్నాడు నరేంద్ర మోడీ? మాఫియా రాజుగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ఎన్నికల ప్రచారంలో తిట్టారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఈ రాష్ట్రంలో మాఫియా రాజు అన్నారు. మాఫియా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మీకు ఓటేశారు. ఒకప్పుడు యూపీలో, బీహార్లో ఉండేది. ఆ లవలక్షణాలని ఆంధ్రప్రదేశ్ ఇది. ఓకే, ఇది మొత్తానికైతే పోర్టుల వేదికగా జరుగుతున్న మాఫియాతో పాటు గత ప్రభుత్వం జరిగే ప్రతి మాఫియా పైన చర్యలు తీసుకోవాలి. సిఐడి కూడా అందుకు తగ్గట్టు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టుగా చర్చ ద్వారా అర్థమవుతుంది. చర్చలో పాల్గొన్న డివిఎస్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి నమస్కారం. ప్రణామం.